టాలీవుడ్ బాక్సాఫీసు రికార్డులను తిరగరాయాలన్నా, థియేటర్లలో మాస్ జాతర ఎలా ఉంటుందో చూపించాలన్నా అది యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కే సాధ్యం. ఈ రోజుల్లో వందల కోట్ల బడ్జెట్ పెట్టి వందల రూపాయల టికెట్ రేట్లు పెంచినా సరే, కనీసం బ్రేక్ ఈవెన్ కావడానికి అల్లాడిపోతున్న సినిమాలు ఎన్నో చూస్తున్నాం. కానీ సరిగ్గా 24 ఏళ్ల క్రితం కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో, కేవలం రూ. 5 లీస్ట్ టికెట్ రేటుతో ఒక సినిమా టాలీవుడ్ చరిత్రలోనే 30 కోట్ల కలెక్షన్ల విధ్వంసం సృష్టించిందంటే నమ్ముతారా? యెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. నాడు సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో, నందమూరి వారసత్వంతో, అటు పొలిటికల్ శ్రేణుల మద్దతుతో తారక్ సృష్టించిన ఆ మాస్ ఊపు ఎలాంటిది? కెరీర్ బిగినింగ్ నాటి ఆ క్రేజ్ నేటి పొలిటికల్ ఈక్వేషన్ల వల్ల ఎలాంటి మార్పులకు లోనైంది? ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ గా తారకు చూపించబోయే విశ్వరూపమేంటి అనే విషయాలను సరికొత్త సినిమాటిక్ కోణంలో సాగే మన కిరాక్ కబుర్లు అల్టిమేట్ స్పెషల్ స్టోరీని ఇప్పుడు చూసేద్దాం రండి. టాలీవుడ్ హిస్టరీలోనే 2002 మార్చ్ 28 అనేది ఒక గోల్డెన్ డే. స్టూడెంట్ నెంబర్ 1 లాంటి క్లాస్ హిట్ తర్వాత మధ్యలో సుబ్బు నిరాశపరిచిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లోని అసలైన మాస్ పొటెన్షియల్ ని బయటకు తీస్తూ ఒక సరికొత్త దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన చిత్రమే ఆది. అప్పట్లో రాయలసీమ ఫ్యాక్షన్ జోనర్ కు ఉన్న క్రేజే వేరు. దానికి తోడు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, నందిని నా గుండెల్లో కత్తి దింపావు పర్లేదు కానీ ఆ కత్తి నాదే అని మర్చిపోయావు అంటూ 19 ఏళ్ల కుర్రాడు థియేటర్లలో సింహంలా గర్జిస్తుంటే బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. తాజాగా ఈ సినిమా ప్రొడక్షన్ లో భాగస్వామి అయిన నిర్మాత నల్లమలపు బుజ్జి ఆనాటి రికార్డులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ కేవలం 2 కోట్లు మాత్రమే. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం ఏకంగా 30 కోట్ల గ్రాస్ వసూలు చేసి అప్పట్లో ఇండస్ట్రీని కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక ఆ కాలంలో టికెట్ రేట్లు వింటే ఇప్పుడు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. లోవర్ క్లాస్ టికెట్ రేటు కేవలం రూ. 5 కాగా అత్యధిక క్లాస్ ఏ టికెట్ రేటు రూ. 35 మాత్రమే. అంత తక్కువ రేట్లతో ఈ సినిమా ఏకంగా 19 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టిందంటే థియేటర్లకు జనం ఏ రేంజ్ లో పోటెత్తారో అర్థం చేసుకోవచ్చు. పెట్టిన పెట్టుబడికి దాదాపు 10 రెట్లు లాభాలు తెచ్చిపెట్టిన హిస్టారికల్ మూవీ అది. అప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ దొరికితే చాలు నిర్మాతలకు కోట్ల రూపాయలు మిగిలిపోతాయనే టాక్ నడిచేది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో ఆయన సినిమాల ఫంక్షన్లు జరిగితే వేలల్లో కాదు లక్షల్లో జనం వచ్చేవారు. సీనియర్ ఎన్టీఆర్ కటౌట్, నందమూరి ఫ్యామిలీ క్రేజ్, అటు పార్టీ శ్రేణుల భారీ సపోర్ట్ అంతా కలిసి ఈవెంట్లను కిక్కిరిసిపోయేలా చేసేవి. కానీ నాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు చాలా తేడా వచ్చేసింది. నిజం ఒప్పుకోవాలంటే అప్పట్లో ఉన్న ఆ ఏకపక్ష ఊపు ఇప్పుడు కొంత తగ్గిందనేది ట్రేడ్ వర్గాల విశ్లేషణ. నందమూరి ఫ్యామిలీలో అభిమానులు రెండుగా చీలిపోవడం, పొలిటికల్ గా కొన్ని శ్రేణుల నుంచి వ్యతిరేకత రావటం వల్ల పాత వైభవం లాంటి ఓపెనింగ్స్ లో కొంత మార్పు వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. పైగా ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారిపోయింది. హీరో ఎవరన్నది కాదు, కంటెంట్ బాగుంటేనే థియేటర్లకు వస్తున్నారు, హిట్ చేసేస్తున్నారు. కంటెంట్ తేడా కొడితే ఎంతటి పెద్ద స్టార్ సినిమా అయినా కనీసం బ్రేక్ ఈవెన్ కావడం గగనమైపోతుంది. దీనికి రీసెంట్ ఉదాహరణే ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ మూవీ వార్ 2. హృతిక్ రోషన్ లాంటి స్టార్ తో కలిసి తారక్ చేసిన ఈ మల్టీ స్టారర్ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ మేకింగ్ స్టైల్ సౌత్ ఆడియన్స్ కు కనెక్ట్ కాకపోవడంతో ఈ భారీ ప్రాజెక్టు బోల్తా కొట్టింది. అయితే ఎన్టీఆర్ ఎప్పుడూ ఒక ఓటమితో ఆగిపోయే లీడర్ కాదు. గాయపడిన సింహం శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందన్నట్లు ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టుతో బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అవును, ప్రశాంత్ నీల్ అంటేనే ఒక డార్క్ హై వోల్టేజ్ యాక్షన్ వరల్డ్. ఈ సినిమాలో తారక్ మునుపెన్నడూ చూడని రీతిలో మోస్ట్ పవర్ఫుల్ రోల్ చేయబోతున్నారు. ఈ డ్రాగన్ చిత్రం 1970ల కాలం నాటి కోల్కతా పొలిటికల్ మాఫియా బ్యాక్డ్రాప్ లో సాగనుందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ మాఫియా లీడర్ గా వింటేజ్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నారు. తారక్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. వార్ 2 ఇచ్చిన షాక్ నుంచి కోలుకొని ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లతో తారక్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన సొంత పాత ఆది రోజుల నాటి హిస్టారికల్ రికార్డులను రీక్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏదేమైనా రూ. 5 టికెట్‌తో 30 కోట్లు కొల్లగొట్టిన 'ఆది' రికార్డ్ టాలీవుడ్ చరిత్రలో ఒక అద్భుతం. నాటి జమీందారీ క్రేజ్ నుంచి నేటి గ్లోబల్ స్టార్ రేంజ్ వరకు ఎన్టీఆర్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. మరి ప్రశాంత్ నీల్ డ్రాగన్‌తో తారక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. చూసారుగా, 24 ఏళ్ల క్రితం రూ. 5 టికెట్ రేటుతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సృష్టించిన ఆ 'ఆది' సినిమా బాక్సాఫీస్ రికార్డులను, మరి నిర్మాత నల్లమలపు బుచ్చి పంచుకున్న ఈ ఆసక్తికర విషయాలపై మరియు రాబోయే డ్రాగన్ సినిమాపై మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ బాక్స్ బద్దలైపోయేలా చేయండి. ఇలాంటి గూస్ బంప్స్ తెప్పించే సినిమా ముచ్చట్లు, పొలిటికల్ పోస్ట్ మార్టమ్స్ ఇంకెన్నో కావాలా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కిరాక్ కబుర్లిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ధమాకాతో కలుద్దాం. గుడ్ బై.